వెస్లీ బాయ్స్ ఒక బాబు డెల్టా హాస్పిటల్లో అడ్మిట్ చేయబడ్డాడు, కొంచెం సిక్ అయ్యాడు సడన్గా రాత్రి. రాజ్ ప్రకాష్ అబ్బాయి పేరు. అతను కొరకు స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. సమయం ఇచ్చిన దేవ సేవకులకు వందనాలు. మరి ముఖ్యంగా పెద్దలు అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ తండ్రి గారికి, తల్లి గారికి ప్రత్యేక వందనాలు. అదేవిధంగా జీవం కలిగిన సంఘం, క్రైస్ట్ వర్షిప్ సంఘం పెద్దలు మీ అందరికీ కూడా వందనాలు. నా కుమారుడు రాజ్ ప్రకాష్ ద్వారా నేను వాళ్ళ ఫాదర్ని భద్రాచలం అడవి ప్రాంతాల్లో అడవి ప్రజల మధ్య నేను పరిచయం చేస్తూ ఉంటాను. నేను కూడా అడవి జాతుల్లో ఒక గిరిజన బిడ్డను. దేవుని చిత్త ప్రకారం వెస్లీ బాయ్స్లో నా బిడ్డను ఇక్కడ జాయిన్ చేశాను. అది కూడా దేవుని చిత్త ప్రకారమే. మొన్నటి దినాన నా బిడ్డని ఇక్కడ అప్పగించి నేను వెళ్ళాను. మరి ఈ గురువారం ఆ బిడ్డకు ఉన్నటువంటి బ్లడ్ వామిటింగ్స్, విపరీతమైనటువంటి ఆ యొక్క పరిస్థితి నాకన్నా మీకు అది బాగా తెలుసు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చావు బ్రతుకుల మధ్య ఇక్కడ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో దేవుడు గారు వారి టీం మీరందరూ ప్రార్థన చేశారు, పరిచర్య చేశారు. నా బిడ్డ వెంటిలేషన్ పైన ఉన్నాడు. నిన్నటి దినాన ఇంకా ఆయన ఐసీయూలో ఉన్నాడు. అయితే ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి మన ప్రియులు జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ సిస్టర్ గారు అమెరికాలో ఉండి మేము అనుకుంటున్న వారితో ఫోన్ చేస్తే వారెంతో పరిచర్యలో ఉన్నారు ఎలా అని. కానీ వారే ప్రార్థనాపూర్వకంగా ప్రవచనాత్మకంగా ఒక మెసేజ్ మా మిస్సెస్ సెల్కి వారు పంపించారు. అమ్మ, మిమ్మల్ని మేము మర్చిపోలేదు, బాబుని మా మనసు అంతా అక్కడే ఉంది, మీ బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము, మీరేమీ భయపడకండి, దేవుడు తన మహిమ కార్యం జరిగిస్తాడని ఒక ప్రవచనాత్మకంగా ఒక మంచి మెసేజ్ మా సెల్కి పంపించినప్పుడు మేము ఆదరించబడ్డాం. మేము మొన్నటి దినాన బిడ్డను చూసినప్పుడు బిడ్డ చాలా అసలు ఊపిరి లేదు, అలాంటి పరిస్థితి. సిస్టర్ గారి మెసేజ్ పెట్టారు, దాన్ని మేము నమ్మాం, ప్రార్థించాం. భార్య భర్తలు ఇద్దరు కూడా కన్నీరు కార్చాం. తెల్లారి బిడ్డను చూసేసరికి ఆయన కన్ను తెరిచి చూడడం ప్రారంభించాడు, సైగలు చేస్తూ ఉన్నాడు, ఆయన కదలడం ప్రారంభించాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మెల్లిగా మాట్లాడడం ప్రారంభించాడు. మేము దేవుని ఎంతగానో స్తుతించాం. ఇప్పుడు డాక్టర్స్ మళ్ళీ మేము ఇటు వస్తూ ఉన్నప్పుడు, అమ్మ ఇదిగో వెంటిలేషన్ నుంచి తీసి ఆక్సిజన్ పెడతా ఉన్నాము, తర్వాత ఇప్పుడు బాబుకు బ్రష్ చేయించండి అని అంటే బాబుకి ఇప్పుడు ప్రజెంట్ బ్రష్ చేపిస్తున్నారు. పర్వాలేదండి, కాకపోతే ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాలి, ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. మీ అందరూ ఎంతో ప్రార్థన చేశారు. ముఖ్యంగా ఇక్కడ పేర్లు నేను అంతగా నాకు ఐడియా లేదు, కానీ ఏదైనా కానీ తండ్రిగా నేను పడవలసినటువంటి భారం బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బిడ్డలు మీరు ప్రార్థించారు, ప్రయత్నం చేశారు. ఇంకో విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను కనుక ఆ భద్రాచలంలో నీ బిడ్డ ఉండి ఇదే పరిస్థితి అయితే నేను ఇటువంటి పరిస్థితి తట్టుకోలేను, అంత అవకాశం అక్కడ లేదు. అందుకే నేను మా బిడ్డ ఎప్పుడు మాట్లాడితే నన్ను తీసుకెళ్ళండి, నన్ను హాస్టల్కి వెళ్ళిపోతాననేవాడు. దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఇంకా నేను ఏదో చెప్పాలనుకున్నా కానీ మిమ్మల్ని ఈ దుఃఖంలో ఆనందంలో ఎక్కువ నేను మాట్లాడలేకపోతాను. ఏదైనా కానీ జాన్ వెస్లీ అయ్య గారికి, అమ్మగారి విషయం మాకు ఎంతో మా బిడ్డ కాదు, వాళ్ళే తమ బిడ్డగా భావించి బరువు బాధ్యతలు పోసారు. నేను ఎంతో రుణపడి ఉంటాను. ప్రార్థించిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సాక్షి దేవుడు దీవించు.